హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటూ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. రీసెంట్ వీడియోస్లో నేను మీకు చెప్పాను, కాన్స్టిట్యూషన్ అనేది కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగింది, 26th January 1950. అయితే మనం కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు 1950s అప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము. మరి అంటే ఇప్పుడు మనకి మారుతూ ఉంటుంది కదా, సొసైటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సొసైటీ చేంజ్ అయిన దానికి అనుగుణంగా మనకి లాస్ కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్లో ఉన్న పాలసీస్ కానీ చేంజ్ చేస్తూ ఉండాలి. దానికోసం ఎప్పటికప్పుడు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి, అంతే కదా. అందుకోసమే వచ్చిందే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ లైక్ యూఎస్ఏ కనుక మనం చూసుకున్నట్లయితే యూఎస్ఏ లాంటి కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ ప్రాసెస్ అనమాట. చాలా రిజిడ్ ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. కానీ మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ని మనం కనుక అమెండ్ చేయాలనుకోండి, అటు కష్టంగా ఉండదు, అంటే రిజిడ్గా ఉండదు, ఇటు ఫ్లెక్సిబుల్గా ఉండదు, అలా అని సింపుల్గా ఉండదు. ఇట్ ఈస్ మోడరేట్. అయితే ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూద్దాము. అంటే ఏంటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం ఎలా అమెండ్ చేయొచ్చు అంటే ఐదర్ సింపుల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు, లేకపోతే స్పెషల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏమని చెప్తాను అంటే, అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అవ్వాలి అంటే, ఆ బిల్ అనేది పాస్ అవ్వాలి అంటే ఏ హౌస్లో పాస్ చేయాలి, ఎలాంటి మెంబర్స్ పాస్ చేయొచ్చు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని, సింపుల్ మెజారిటీతో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయొచ్చు, స్పెషల్ మెజారిటీ వాటితో మనం ఎలా చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయితే మీరు ఒక ఆర్టికల్ గుర్తుంచుకోవాలి, ఆర్టికల్ నెంబర్ 368. ఆర్టికల్ నెంబర్ 368 అనేది ఏదైతే ఉంటుందో దీని ప్రకారం వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి అనేది మనకి ఆర్టికల్ 368లో మెన్షన్ చేస్తారు. అయితే అసలు ఆర్టికల్ 368 ఏంటి, ఆర్టికల్ 368లోని ప్రొసీజర్ ఏమని చెప్తుందో నేను మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు. ఓకేనా. అయితే మనం ఈ టాపిక్కి వెళ్దాము. నేను చెప్పిందే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ద అమెండింగ్ కాన్స్టిట్యూషన్ని కనుక మనం అమెండ్ చేయాలి అనుకోండి, ఇట్ ఈస్ నైదర్ సింపుల్ నాట్ డిఫికల్ట్. అయితే దీంట్లో మనం కనుక చూసామనుకోండి, ఏంటి అంటే ఒక కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం అమెండ్ చేయాలి అనుకోండి, ఆ బిల్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ బి పాస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకేనా. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ బి పాస్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎక్కడైనా కానీ దీన్ని పాస్ చేయొచ్చు. నేనే చెప్తాను వినండి. ఇప్పుడు మనకి ఏంటి, లోక్సభ ఉంటుంది, పార్లమెంట్లో ఏమేమి ఉంటుంది, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. అయితే ఒక బిల్ అనేది ఏదైతే, కొన్ని బిల్స్ ఏంటంటే కేవలం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయగలము, కొన్ని బిల్స్ ఏంటంటే కేవలం రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించిన బిల్ అనేది లోక్సభలో అన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో అన్నా కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్. The bill of amending the constitution should be passed in either house of the parliament. అయితే ఇప్పుడు మనకి ఏంటి, కేవలం పార్లమెంట్కి మాత్రమే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం ఉంటుంది, ఆ బిల్ని పాస్ చేసే అధికారం ఉంటుంది. బట్ స్టేట్ లెజిస్లేచర్ డు నాట్ హ్యావ్ దట్ పవర్. అంటే స్టేట్ యొక్క లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో దానికి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ అనేది ఉండదు. ఓకేనా. అయితే ఐదర్ ద మినిస్టర్, అంటే మినిస్టర్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ మెంబర్స్ కావచ్చు, దే కెన్ ఇంట్రడ్యూస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇన్ ద పార్లమెంట్. అంటే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి ఒక బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు కేవలం మినిస్టరే కాదు, ప్రైవేట్ మెంబర్, మినిస్టర్ కాకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. క్వశ్చన్స్ అడుగుతాడు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ అని చెప్పి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అని చెప్పి ఇట్ కెన్ బి పాస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ అని అడుగుతాడు. నో, ఇట్ కెన్ బి పాస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఇంకా ఇట్ కెన్ బి ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్ అని అంటాడు. నో, ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్ యాజ్ వెల్ as ద ప్రైవేట్ మెంబర్స్. అది కూడా గుర్తుంచుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని కనుక మనం పార్లమెంట్లో పాస్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రయర్ అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ సచ్ బిల్స్. గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది కనుక మనం కనుక పాస్ చేయాలనుకోండి, ఆటోమేటికల్గా ప్రెసిడెంట్ అనే ఆయన కంపల్సరీగా అసెంట్ అనేది ఇస్తాడు. అకార్డింగ్ టు 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 ప్రకారం, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏమని చెప్తుంది అంటే, ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కంపల్సరీగా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది బోత్ ద హౌసెస్లో పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దానికి అసెంట్ ఇవ్వాల్సిందే. ఓకేనా? ఇంకా ఒకవేళ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, రాజ్యసభలో మనకి ఏంటంటే దాన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసి లోక్సభలో పాస్ చేశారు, కానీ రాజ్యసభలో దాన్ని పాస్ చేయలేదు. అంటే వీళ్ళిద్దరికీ మధ్యన ఏంటంటే ఒక అభిప్రాయం అనేది రాలేదు. అలాంటప్పుడు జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ అనేది దీనికి ఉండదు. అది వేరే బిల్స్ అనుకోండి, జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్స్ ఉంటుంది. అంటే దీని గురించి అర్థమవటం కంటే ముందు నేను మీకు నార్మల్ బిల్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఒక బిల్ అనేది ఏదైనా ఒక హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ బిల్ని ఒక హౌస్లో పాస్ చేసిన తర్వాత వేరే హౌస్కి వెళ్తుంది. వేరే హౌస్ వాళ్ళు ఆ బిల్ని పాస్ చేయలేదనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ అనే ఆయన ఎవరైతే ఉంటాడో ఆయన జాయింట్ సిట్టింగ్ అనేది పెట్టడానికి ఒప్పుకుంటాడనమాట. జాయింట్ సిట్టింగ్లో ఏం జరుగుతుంది అంటే, లోక్సభని రాజ్యసభ వాళ్ళని కూర్చోబెట్టి ఇద్దరికి ప్రిసైడ్ చేసేది స్పీకర్ ప్రిసైడ్ చేసి వాళ్ళిద్దరిని ఒప్పుకోమంటారు అనమాట. ఈ బిల్ని పాస్ చేయండి లేకపోతే వద్దు అనేది వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఇలాంటి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి సంబంధించి ఉండదు. ఇఫ్ ఎనీ డెడ్ లాక్ అనేది ఉందనుకోండి బిట్వీన్ ద టూ హౌసెస్, నో ప్రొవిజన్ ఆఫ్ ద జాయింట్ సిట్టింగ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి ఎలాంటి రకమైన జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఇంకా ఏంటి అంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అనుకోండి, 2 ప్రాసెస్ ఉంటుంది. ఇందాకే మీకు చెప్పాను, సింపుల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు, ఇంకొకటి స్పెషల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు. అయితే నార్మల్గా కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ కెన్ బి అమెండెడ్ బై ద సింపుల్ మెజారిటీ. ఇప్పుడు నార్మల్గా మన కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 అలా ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి కదా. అయితే వీటిల్లో ఏదన్నా అమెండ్ చేయాలనుకోండి, నార్మల్గా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే సింపుల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఇప్పుడు టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ జస్ట్ ఒప్పుకుంటే చాలు. హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఒప్పుకుంటే అప్పుడు సింపుల్ మెజారిటీతో అమెండ్ చేయొచ్చు. అది సింపుల్ మెజారిటీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభ ఉందనుకోండి, లోక్సభలో మనకి ఎంతమంది ఉంటారు? 552 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? 552 మెంబర్స్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఒప్పుకుంటే చాలు, అది సింపుల్ మెజారిటీ అనమాట. అలా సింపుల్ మెజారిటీ ద్వారా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు. ఎలాంటి వాటిని సింపుల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయొచ్చు అంటే, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్టేట్స్. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేయాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనకి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆంధ్రప్రదేశ్లో మనకి తెలంగాణ, ఆంధ్ర 2 కలిసి ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్ర వేరుగా, తెలంగాణ వేరుగా ఉంది. అంటే ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్ కానీ, ఇలా ఒక కొత్త స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, అది ఆటోమేటికల్గా ఆర్టికల్ 1లో ఉంటుంది. ఆర్టికల్ 1లో వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. మరి ఆర్టికల్ 1 అంటే ఏంటి? కాన్స్టిట్యూషనే కదా. ఇప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేసినప్పుడు 2 న్యూ స్టేట్స్ వచ్చినప్పుడు ఆటోమేటికల్గా ఆర్టికల్ 1లో నేమ్ ఆఫ్ ద స్టేట్స్లో మనం ఎంటర్ చేయాలి కదా. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినట్టే కదా. అలా మాటికి అమెండ్ చేసేది కష్టమైన ప్రాసెస్ కాకుండా, ఇది సింపుల్ మెజారిటీతోని జస్ట్ అడ్మిషన్ ఆర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద న్యూ స్టేట్స్ కానీ, శాలరీ ఆఫ్ ద మెంబర్స్ కానీ, ఓత్ కానీ, ప్రివిలేజెస్ కానీ ఇవి మారవాలన్నా కానీ ఇది సింపుల్ మెజారిటీతోనే అవుతుంది. ఇంకా ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్స్ కానీ, ఎలక్షన్ డిస్ప్యూట్స్కి సంబంధించిన విషయాలు కానీ, క్రియేషన్ ఆర్ అబాలిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్స్, ఇలాంటి చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో అవి కాన్స్టిట్యూషన్లో అమెండ్ చేయాలి అంటే సింపుల్ మెజారిటీతో అమెండ్ చేస్తారు. కానీ కొన్ని ఏంటంటే స్పెషల్ మెజారిటీతో మాత్రమే అమెండ్ చేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, ఇందాక నేను ఆర్టికల్ 368 అనేది గుర్తుంచుకోమన్నా. ఆర్టికల్ 368లో ప్రొసీజర్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అన్న. అయితే ఆర్టికల్ 368 కింద ఉండేవంతా కూడా స్పెషల్ మెజారిటీ గురించే మాట్లాడింది. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి అంటే కేవలం స్పెషల్ మెజారిటీతోనే అమెండ్ చేయాలి ఆర్టికల్ 368 ప్రకారం. ఆర్టికల్ 368లో సింపుల్ మెజారిటీ కింద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి రావు. కేవలం స్పెషల్ మెజారిటీతో ఏమేమి ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. అయితే ఆర్టికల్ 368 కింద కాన్స్టిట్యూషన్ అనేది ఎలా అమెండ్ చేయొచ్చు అనే ప్రొసీజర్లో 2 ప్రొసీజర్స్ ఇచ్చారు. ఒకటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే ఏంటి? స్పెషల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి అంటే, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ అంటే ఏంటి? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది.
ఆర్టికల్ 368 ప్రకారం ఫస్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు అంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ అంటే ఇప్పుడు లోక్సభలో ఉన్న టోటల్ మెంబర్స్ ఉంటారు కదా, టోటల్ మెంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 552 మెంబర్స్ ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ప్లస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ ఎంతమంది ఉన్నారు అప్పుడు అంటే టోటల్ మెంబర్స్లో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు, వాళ్ళలో ఎంతమంది ఓట్ చేస్తున్నారనే దానిలో 2/3 ఏదైతే ఉంటుందో అదనమాట. అలా రాజ్యసభ కూడా చూసుకుంటారు. అంటే ఇది ఎంత క్లిష్టమైన ప్రాసెస్ చూడండి. అంటే లోక్సభలో అటు సింపుల్ మెజారిటీ ఉండాలి, సింపుల్ మెజారిటీ ప్లస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ అనమాట. ఓకేనా, అది ఒక ఫస్ట్ ప్రాసెస్. ఇది మరి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఎలాంటి కేసెస్లో కావాలి అంటే మనం ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసినప్పుడు కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ని అమెండ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ఉంటుంది కదా, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ, ఇలాంటి చాలా క్లిష్టమైన సందర్భాల్లో మాత్రమే మనకి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ అనేది కావాలి. నేను మీకు సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో క్లియర్గా మళ్ళీ చెప్తాను. బట్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ అనేది ఫస్ట్ ప్రాసెస్లో ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ప్లస్ రాటిఫికేషన్ బై ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ద సింపుల్ మెజారిటీ. అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి, అది కూడా ఆర్టికల్ 368 కింద ప్రొసీజర్లో ఒకటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇంకొకటి ఏంటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ఉండాలి, ప్లస్ స్టేట్స్ ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న స్టేట్స్లో హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అన్న కనీసం కన్సెంట్ ఇవ్వాలి. ఎలాంటి సందర్భాల్లో స్టేట్ లెజిస్లేచర్ యొక్క కన్సెంట్ ఉండాలి అంటే ఎక్కడైతే మనకి స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయో, లేకపోతే ఎక్కడైతే స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో, ఎక్కడైతే ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో అలాంటి కండిషన్స్లో రిక్వైర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఫెడరల్ ప్రొవిజన్స్. లైక్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ జరుగుతుంది. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది డైరెక్ట్గా జరగదు, ఇండైరెక్ట్గా జరుగుతుంది. ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే దీంట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందుకని ఇది ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఫెడరల్ ప్రొవిజన్స్ని ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఎలక్షన్ టు ద ప్రెసిడెంట్ ప్రొసీజర్ మారవాలంటే, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి అంటే స్టేట్ యొక్క లెజిస్లేచర్స్, హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా చేంజింగ్ ద ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్స్. ఇప్పుడు నేను మీకు షెడ్యూల్ 7 గురించి చెప్పాను. దాంట్లో మనకి యూనియన్ అంటే సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కంకరెంట్ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్టులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ సబ్జెక్ట్స్ కనుక ఏదైనా చేంజ్ చేయాలన్నా కానీ ఈ స్టేట్ యొక్క కన్సెంట్ ఉండాలి. లేకపోతే మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ అవన్నీ కూడా మనకి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ప్లస్ రాటిఫికేషన్ బై ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ సింపుల్ మెజారిటీ కిందకే వస్తుంది. ఈ విధంగా మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు. అయితే ఒక క్విక్ రీక్యాప్ అనేది మనం చూసుకుందాము. దీంట్లో అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ని ఎలా అమెండ్ చేయొచ్చు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి అది ఐదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో ఎక్కడైనా కానీ దీన్ని పాస్ చేయొచ్చు. ఐదర్ ప్రైవేట్ మెంబర్ కానీ లేకపోతే మినిస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని పాస్ చేయొచ్చు. స్టేట్ లెజిస్లేచర్కి దీన్ని ఇంట్రడ్యూస్ చేసే అధికారం లేదు. ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అనేది అవసరం లేదు. ప్రెసిడెంట్ కంపల్సరీగా అసెంట్ అనేది ఇవ్వాలి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి అకార్డింగ్ టు ద 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 ప్రకారం. ఓకేనా, ఇంకా ఏమనుకున్నాం మనం, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి అంటే సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు, స్పెషల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు. స్పెషల్ మెజారిటీ ద్వారా చేసేది మాత్రమే ఆర్టికల్ 368లో ఉంటుంది. సింపుల్ మెజారిటీ అంటే నార్మల్గా కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా సింపుల్ మెజారిటీ ద్వారానే అమెండ్ చేయొచ్చు. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ద అంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ దట్, అదే మనకి సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ ద్వారా మనకి ఏమేమి అంటే వీటిని మనం అమెండ్ చేయొచ్చు అంటే అడ్మిషన్ ఆఫ్ ద స్టేట్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్, లేకపోతే అబాలిషన్ కానీ, క్రియేషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్, స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ కానీ, క్రియేషన్ కానీ, లేకపోతే ఏంటి ఎలక్షన్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయాలన్నా కానీ, లేకపోతే ఒక మినిస్టర్ కానీ, లేకపోతే ఎవరన్నా అదర్ మెంబర్స్ వాళ్ళ యొక్క ఓత్కి సంబంధించి, ప్రివిలేజెస్కి సంబంధించి, శాలరీస్కి సంబంధించి ఏదైనా చేంజ్ చేయాలంటే ఇలాంటి అన్నీ కూడా సింపుల్ మెజారిటీ ద్వారా మనం చేంజ్ చేయొచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఆర్టికల్ 368 ఏదైతే ప్రొసీజర్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుందో దాంట్లో సింపుల్ మెజారిటీ అనేది మనకి చూపియదు. కేవలం ఆర్టికల్ 368 ప్రకారం స్పెషల్ మెజారిటీ గురించే ఉంటుంది. స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఇంకొకటి ఏంటి, స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఈ 2 ప్రాసెస్లు ఉంటాయి.
స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ఏంటి? బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో టోటల్ మెంబర్స్ ప్రెజెంట్ ప్లస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. ఓకేనా? అది ఆ ప్రాసెస్ ద్వారా మనం ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీని అమెండ్ చేయొచ్చు. స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, ఈ ప్రాసెస్ ద్వారా ఏదైతే ఫెడరల్ ప్రొవిజన్స్ ఉంటాయో వాటిని అమెండ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఉండాలి. దాంట్లో ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ, లేకపోతే స్టేట్ సబ్జెక్ట్స్, కంకరెంట్ సబ్జెక్ట్స్, లేకపోతే ఏంటంటే యూనియన్ సబ్జెక్ట్స్ ఏమైనా చేంజ్ చేసినప్పుడు కానీ ఇలాంటి వాటిల్లో మనకి ఇది చేంజ్ అవుతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్, బట్ క్వశ్చన్స్ అని చాలా అడుగుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టాపిక్ కనుక మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.